ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. మామిడి పంటకు ఆశించిన ధర రాలేదు. దీంతో మామిడి పంటను నరికివేస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెలో రైతు ధనుంజయ నాయుడు 400 మామిడి చెట్లను తొలగించాడు. ప్రత్యామ్నాయంగా కొబ్బరి పంట వైపు ఆలోచన చేస్తున్నట్లుగా ప్రకటించాడు. భవిష్యత్తులో కూడా మామిడి పంటకు సరైన ధర వస్తుందనే భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొంగరవారిపల్లె నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అటు చిత్తూరు జిల్లాలతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో కూడా పలు రైతులు మామిడి చెట్ల తోటల్ని కూడా నరికివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధరలు లేక నష్టపోతున్నామంటూ రైతులు చెప్తున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందనేటువంటి ఆలోచనతో చాలామంది రైతులు పూర్తిగా తమ పంటను తామే నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి మూర్తి? సిద్ధు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటపైనే ప్రధానంగా జీవనాధారం సాగించేటువంటి రైతుల ఆవేదన ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ప్రధానంగా మామిడి పంటకు సంబంధించి ఏడాది చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న నేపథ్యంలో చాలా చోట్ల మామిడి పంటను, మామిడి తోటలను తొలగించుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద ధనుంజయ నాయుడు అనేటువంటి రైతు 7 ఎకరాలలో ఉన్నటువంటి తన మామిడి తోట మొత్తం నరికివేసి ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొబ్బరి పంట వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉన్నటువంటి యొక్క 7 ఎకరాల కొంగరవారిపల్లిలో తన పొలంలో మొత్తం అంతా తోటల్ని, మామిడి తోటనంతా కూడా నరికివేసి ఈ యొక్క నాటు వెరైటీ కొబ్బరి పంటను పెట్టాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు చెప్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో కూడా మామిడి పంటకి ఏడాది ఎదురైనటువంటి గడ్డు పరిస్థితులే ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లన్నీ కూడా కంటికి రెప్పలా కాపాడినటువంటి యొక్క మామిడి చెట్లు 30 ఏళ్లకు పైగా సాకిన ఈ చెట్లన్నీ కూడా నరికివేస్తూ ఉంటే ఓవైపు ఆవేదన చెందుతూనే మరోవైపు మామిడి రైతుకు భవిష్యత్తు భరోసా లేదన్నటువంటి ఆలోచనతో ప్రత్యామ్నాయ వైపు వెళ్తున్నామంటున్నారు రైతు. మనకు ధనుంజయ నాయుడు ఉన్నారు సార్, చెప్పండి ఓవరాల్గా చూస్తా ఉంటే ఏం పరిస్థితి మామిడి పంట తొలగించడానికి? లేదు సార్, మామిడి పంటలో నేను చాలా రోజులుగా చూస్తున్నాను. నేను ప్రకృతి రైతుని, ప్రకృతి వ్యవసాయం చేశాను. కానీ ఇప్పుడు రాను పంట పూత వచ్చేంత వరకు అన్ని రసాయనాలు వాడి ఒక ఎత్తు అవుతుంది. వచ్చిన తర్వాత ఆ పూతను నిలబెట్టుకోవడానికి ఖర్చులు అవుతున్నాయి. సరే, వచ్చిన తర్వాత ఆ కాయను నిలబెడదామనుకుని కాయ లెవెల్లో ఉండదామనుకుంటే కూడా ఫ్రూట్ ఫ్లైంగ్స్ వచ్చి ఈ ఇన్సెక్ట్స్ పురుగులు ఎక్కువ వచ్చేసి పురుగులు కొట్టి దోమలు అన్నీ పెట్టి సగం ధరగా భూమిలోనే రాలిపోతున్నాయి. సరే, మిగిలిన దాన్ని ఎత్తుకుని మార్కెట్కి పోతే పెట్టుకుని అక్కడ దళారీ వ్యవసాయపై రేటు లేదు. చూసారు ఈసారి అందరూకోకూడదు అనమాట. అట్లా అందుకని నేను చాలా వరకు దేశంలో అక్కడక్కడ విజిట్ చేసి రీసెర్చ్ చేస్తుంటాను. ఈ మామిడి పంటకు మనం సొంతంగా ఏదన్నా పెంచుకొని అమ్ముకోగలిగి ఉండేటువంటి రకాలు పెట్టుకోవాలనే కానీ అది మనం రైతు లెవెల్లో కాలేదు కాబట్టి ఇంకా నేను అన్నీ చూసిన తర్వాత నాటు దేశవాళీ రకాల్లో కొబ్బరికి వెళ్దామని చాలా రోజులు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కాలం వచ్చింది కాబట్టి నన్ను చూసి నిన్న కట్ చేసిన తర్వాత మా విలేజ్లోనే 7 మంది రైతులు ఫోన్ చేసి నన్ను అడిగారు. ఒక 3 రైతులు ఆల్రెడీ చేసి దాన్ని మొదటికే కొంతమంది లేపేశారు. నేను సలహా ఇచ్చాను, వీటిని పెట్టి కొద్ది రోజులు అంట్లో కట్టుకొని చూసి మళ్ళీ కొబ్బరిని పెడితే ప్రత్యామ్నాయ పంట వైపు వెళ్ళాలి. ఎందుకంటే కొబ్బరికి సంవత్సరం రూపాయి పెరుగుతున్నది. కానీ మామిడికి చూడండి, చాలామంది రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. ఏది పూత నుంచి, పిందె నుంచి, ప్లస్ అకాల వర్షాల నుంచి, ప్లస్ నిలబెట్టుకున్న కాయన పండు శత్రువులు అంటే దాన్ని బట్టి పురుగులు బాధ నుంచి కాపాడడం. ప్రత్యామ్నాయం వైపు వెళ్తున్నారు. ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? లేదు సార్, ఇంకా ఇదొక్కటే మార్గం. కొబ్బరి పెట్టుకోవడమా, ఇంకా వ్యవసాయం అందామనుకున్నా ఇక్కడ మన కూలీల కొరత ఎక్కువైంది. కూలీల కొరత ఎక్కువయ్యే కొబ్బరి పెట్టాల్సిందని దీనికి వచ్చాం. ఇంకా ఇవి చేసుకొని చేయాలి, లేదంటే ఇంకొంతమంది మేకలు గొర్రెలు పెట్టుకోవాలని దీంట్లోనే నాటుకొని చేసుకోవాలని ప్రత్యామ్నాయ పైట్లో మొగ్గు చూపించడానికి అవకాశం చేస్తున్నాను సార్. అది ప్రస్తుతం ఇది పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగాను ఇటు వైఎస్ఆర్ కడప జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. మామిడి రైతు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ప్రత్యామ్నాయ వైపు అడుగులు వేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి సిద్ధు.